ఈ రెండు పండగకున్నాయి. ఓకే. అండ్ మారుతి ప్రభాస్ గారిది. అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్తో చేయటమా, అంతేనా? అంతే. మిర్చి తర్వాత మళ్ళీ లేదు, చేయలేదు. ఏ సినిమాలో కనిపించాల ప్రభాస్ తోటి మీరు. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత 8 years 9 years 8 years. సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని? లేదండి, ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు. ఓకే. 4-5 years. సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది, సర్జరీకి. బాగుందా ఇప్పుడు? బాగున్నారు ఆయన పర్ఫెక్ట్ ప్రభాస్ గారు? మీరు కూడా వెళ్ళొచ్చారుగా. అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే ఆయన ఉండలేకపోయారా? చూడకుండా ఉండలేకపోయారా? ఎందుకని అట్లా? మేము ఉండాలి కదా పక్కన. మీరు ఒక్కరే వెళ్ళారా, ఇంకెవరైనా? చాలా మంది. ఓకే, ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా? ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు? అంటే ఉంటుంది, టీం ఉంటుంది, ఫ్రెండ్స్, స్టాఫ్ అందరూ ఒకటే. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు అది? ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉన్నాయి. రిలీజ్ ఉంది కదా సలార్. సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ శ్రీను జీవితం నడిచిపోతా ఉంది. సో 20 ఏళ్ళు చూసుకుంటే మీ ఆశీర్వాదం వల్ల. మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే. అదే ఏమి అచీవ్ చేశారు మీరు? అంతే కదా సార్, నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా, నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్. దట్స్ వాట్ నేను అనుకునేది. ఏమన్నా గోల్స్ లాంటివి ఏమన్నా పెట్టుకున్నారా? అట్లాంటివి ఏమన్నా? నేను షటిల్ ఆడుతాను సార్, అందులో గోల్స్ ఉండవు. ఫుట్బాల్, హాకీ అట్లా ఉంటాయి గోల్స్. మళ్ళీ ఇక్కడ తెరస్ ప్రభాస్ శ్రీని వచ్చేసాడు. డ్రీమ్ రోల్ ఏంటని అడుగుతారు. నాకు డ్రీమే రాదు, రోలే అవుతుంది. అదే 1-2 సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు అసలు. అంటే వ్యసనం అలాంటిది. అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు. ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పని చేయడం ఉన్నట్లయితే అది కూడా ఆయన పని చేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట, అదొక్కటే ఆడికి ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు. నేనేంటి మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయం ఇంకా 100 ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగను ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను. మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 hour మాత్రం నాకు ఇచ్చేయాలి. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్. అది అలాగా ఎడిక్షన్ అయిపోయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయనతో అసలు ఆయన భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు వేరే అలాంటి ఎవరు అంటే సార్ క్యారవాన్ ఎక్కేస్తాను. అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేసుకొని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్. అది ఈ సినిమాలో మంచి సీన్ ఉంది, అట్లా సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీనే పడింది కదా కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడులో ఫుల్ లెంగ్త్. అవును. ఏ హీరోతో? ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి, ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంత భయంతో నువ్వు పనిచేస్తావు. దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పనిచేయాలి, ప్రేమతో పనిచేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకొని వాడికి ఇది కావాలి ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు. యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు
బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పిల్లలతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. అదే బాగా నేను ఇంత పెంచాను, ఆడికి ఇన్ని చేశాను వచ్చింది అర్థం, ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి పుత్తడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అదే అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు. ఆయన అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం? అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాడు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు? నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి, నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ లేదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో ఎక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, మీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్, మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో. ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత. మిర్చి ప్యారలల్గా షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఐఎమ్ వెరీ బిజీ. ఓకే, సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి ఈయనకోసం చాలా కేటాయించాలి కాబట్టి కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాడు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటాను. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగే చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా? ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. మంత్రి రా ఏంటి ఏవో వాగుతావు కదా వాగు, ఆడి మీద అనకు, నాకు చిరాకు. మరి వాగుతావు కదా వాగు అంటారు, ఆడి మీద అనకంటే నేనేం మాట్లాడాలి సార్ అన్నాను. న్యూస్ చదవాలా అన్నాను. అది కాదు వేరే చెప్తాను అని చెప్పేవారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. వాటికి మేము కౌంటర్లు, ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు. మేము మా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఆయన పెద్ద ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునేవాళ్ళు, మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా, అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా. నేను ఒక్కడనే కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీదుగా నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి. అండ్ సూర్యనారాయణ రాజు గారితో నాకు యాక్సెస్ ఎక్కువ. మెయిన్ నాకు ఆయన బాగా ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు, సూర్యనారాయణ రాజు గారు. సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు?
ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది. అది చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది. నాకు రాశారు, నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్? ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా? మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆవిడకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది. యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది. మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో, లేకపోతే ముందు రావాల్సింది 4 వీకుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మంత్. అదేదో మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇటు అది క్రియేట్ అయింది. ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు. డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి, ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్టెడ్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, మేం చేస్తాం. అంటే సమయం బట్టి ఇన్ టైం జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవాడు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటాను. అంతే కదా. నాకేమో 45 years, ఆవిడకి 54 years. అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఇడొక యాక్టర్ అంటాడు, ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో, హ్యాపీ. నీ పని ఏంటి, షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటాం. అదే సో మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి గారు. ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈ్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాకు, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతావు అని చెప్పన్న దీంట్లో ఉంటాం. వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరు అలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదేనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగ ఆర్టిస్టులు కన్నా కూర్చొని మాట్లాడేది ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజుల్లో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే, ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది, మాట్లాడుకోవటం అనేది, అసలు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం, ఇదేంటి అదేంటి. ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్తేనే పుణ్యమా? శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా? అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగు బాబో అని ఇసురు కొట్టేస్తుంటే
ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి సెకండ్లో మళ్ళీ సెకండ్స్లో దీనివల్ల వచ్చేది ఏంటి రానిది ఏంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కళ్ళకి చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకొని పేల్ కొట్టు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా? అది మీ వల్ల వస్తుందండి. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా. ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం, మూర్తి గారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి, అయ్యప్పని ఎందుకు కొడతారు అని అంటాను. నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను? మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వల్ల చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడే నాటకాలన్నీ తెలుస్తున్నాయి, నమ్మలేని విషయాలు. నమ్మలేని ఈ వ్యక్తి కనుక ఇంత బ్యాక్ డ్రాప్ లో ఈ డబ్బులు ఇచ్చి మనల్ని తీసుకొచ్చి బలి పశువులకు వాడుతున్నాడు అనే విషయం ఈరోజు జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నేను వెళ్ళి నర్సంపేట వెళ్తున్నాను, ఒక 20 మంది రండి ఫుల్ గడావుడి చేసిండంటే ఏంటి, ఎందుకు గడావుడి చేసి నువ్వేమి ఇస్తున్నావు చెప్పు అంటారు. ఇప్పుడు ఊరికే పాత రోజుల్లాగా జై 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 అనే మనుషులు ఎవరు లేరు. నువ్వు ఏదైనా ఇస్తావా అప్పుడు ఓకే మేము చూస్తాం, 5 ఉన్నావా 6 ఉన్నావా 10 మంది ఉన్నావా ఇంత అవుద్దాయి చెప్పడికి. ఈ కల్చర్ అనేది మంచిదే, ఎందుకంటే ఎవరి మట్టుగా వాళ్ళు ఏదో అయిపోదామంటే అయ్యేది కాదు కదా. ఏదైనా ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, అది జరుగుద్ది. ఇప్పుడు మన వేషాలు కొన్నాళ్ళు సాగుతాయి సార్. ఇంట్లో పిల్ల పెద్దదవుతుంది, పెద్దదైనాక మనకి జీవితంలో మనం ఏం చేసాము అనేది మన పిల్లలు పెద్దదైనాక మనం చూపించే రిఫ్లెక్షన్ బట్టి మనకి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వట్లేదంటే ఏంటి, ఇంకా వాడు ఇంకేదో చేయడానికి ఉన్నాడని లెక్కేసుకోవాలి తప్ప ఎవరు హ్యూమన్ బీయింగ్ అయినా రీసైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేసింది అమ్మా ఇది ఇంతకోసం ఇంత చేశాడా అని అనుకునేవాడు ఇందుకోసం ఎంత చేశాడా అనిపిస్తుంది. ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు కూతురుని పెంచుతాడు ఒక చిన్నపిల్లని. అబ్బా ఏటి ముసలివాడికి ఇంత ఉదార స్వభావం పెంచుతున్నాడు కదా అనుకుంటాం. నేను పలానా వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్తే అసలు ఆడిని చేసుకుంటా, నీకు పెళ్లి చేసుకోవడం కదా నేను పెంచానంటాడు లాస్ట్లో. అది ఎవడని చెప్తే నమ్మం, అది రియల్గా చూపిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు జరిగే న్యాచురల్ థింగ్స్ అనేది కంటే దారుణమైన విషయాలు మనం చూస్తాను. ఇప్పుడు కుటుంబాల్లోనే జరుగుతున్నటువంటి విత్ ఇన్ ద ఫ్యామిలీస్ విత్ ప్రూఫ్స్ అండ్ విత్ ఇంటర్వ్యూస్. ఎవరు విక్టిమో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే ఏం చేస్తారు తెలియదు.